వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చేతనలోని ప్రధాన అంశాలు: 847 పిఎస్సిఎస్లకు కమిటీల నియామకం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 847 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 30 వరకు పదవిలో కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. హంద్రీనివాలో కృష్ణమ్మ పరవళ్లు 20 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా ప్రారంభోత్సవం చేసిన సంగతి మనకు తెలిసిందే. 10 పంపులు ప్రారంభించి హంద్రీనివా కాలంలో కృష్ణా జలాలు కళకళలాడటం చూసాం నిన్న. హంద్రీనివాలో కృష్ణమ్మ పరవళ్లపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి హంద్రీనివా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి మనసు పులకరిస్తోంది. ప్రతి ప్రాజెక్టు నిండేలా, ప్రతి చెరువుకు నీరందేలా, చివరి భూములను సైతం తడిపేలా అత్యధిక సామర్థ్యంతో హంద్రీనివా కాలువల్లోని నీటి ప్రవాహాలు రైతన్నుల ఆశలు, ఆకాంక్షలను తీరుస్తున్నాయి. రికార్డు సమయంలో కాలువల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలనే మా కళ సాకారం అవుతోంది. రైతుల సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్నిస్తోందంటూ పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి హంద్రీనివాని నాశనం చేసి వదిలిపెట్టాడు. ఆ కాలంలో ముళ్ల కంపలు, నల్లతొమ్మ చెట్లు పెరిగే తప్ప 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయాడు. అంత దుర్మార్గ పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారుగా 3,900 కోట్ల రూపాయలు హంద్రీనివాకు కేటాయించి ఉరుకులు పరుగుల మీద టైం బాండ్ పెట్టి హంద్రీనివా పనులు ఎలా చేపించారో మనం చూసాం. చిత్తూరు జిల్లా చివరి భూముల వరకు, చివరి ఆయకట్టు వరకు హంద్రీనివా ద్వారా నీరిచ్చి 4 ఉమ్మడి రాయలసీమ జిల్లాలకి సాగునీరు, తాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలన్న దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని, ఆ నిర్ణయ ఫలితమే ఇవాళ కృష్ణా జలాలు హంద్రీనివాలో కథం దొక్కుతున్నాయి. రైతుల కళలో ఆనందం నింపుతా ఉంది. అది పరిపాలకుడికి ఉండే ముందు చూపు. పాలకుడికి ముందు చూపు ఉండి ఆ రైతుల మీద అభిమానం ఉంటే వ్యవహారాలు ఎలా ఉంటాయి, పనులు అలా ఉంటాయి, పనులు అలా జరుగుతాయి. ప్రాజెక్టులు మొత్తం మూలన పడేశాడు. ఆ రాయలసీమ మేధావులు కూడా 5 ఏళ్లలో ఒక మాట మాట్లాడరు. 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఎన్ని పనులు చేశాడు, ఎంత మింగేశాడో తెలియదు. కానీ ఒక్కడు నోరెత్తలా. ఇప్పుడు హంద్రీనివా ద్వారా 6 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తా ఉంటే ఒక్క మేధావు కూడా మాట్లాడటానికి బయటికి రావట్లా. మాట్లాడటానికి ప్రాణం అప్పట్లా వాళ్ళకి. ఎక్కడ బయటకు వచ్చి నిజాలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుందన్న దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బ్రతుకు బట్ట బయలవుతుందన్న భయంతో ఒక్క మేధావు కూడా మాట్లాడకపోతే మాట్లాడిపోయారు. అక్కడ ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు బాబుగారు ఏం చేశాడని. జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడనే సంగతి రాయలసీమ మొత్తానికి తెలుసు. అన్నదాత సుఖీభావ విజయోత్సవం నిధుల మంజూరుతో రైతుల్లో హర్షం. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఒకే రోజు రైతుల ఖాతాలో జమ చేయడంతో కష్టకాలంలో రైతులకు ఆ డబ్బులు రావటం నిజంగా అదృష్టం. నారుమూల కాలం, మందుల కాలం, ఎరువుల కాలం, ఈ కాలంలో ప్రతి రైతు జేబులో రూపాయలాగా అల్లాడిపోతూ ఉంటాడు. అలాంటి స్థితిలో రైతుకు 7,000 వచ్చినాయి అంటే అప్పులు తెచ్చుకోకుండా, వడ్డీల జోలికి వెళ్లకుండా, పెట్టుబడిదారుల దగ్గర తీసుకొచ్చి ఇబ్బందులు పడకుండా 7,000 రూపాయలతో చాలా పనులు జరుగుతాయి రైతు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు, మాట నిలుపుకున్న చంద్రన్నకు జేజేలు. వైసీపీ పాలనలో దగా చేశారని ధ్వజం. వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలని కోత కోశాడు, నరకం చూపించాడు. రైతు లేదు, కూలీ లేదు, ప్రతి వాడికి శటకోపం పెట్టి నాశనం చేసి వదిలిపెట్టాడు రాష్ట్రాన్ని. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా సాగుతుందో, సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలు చక్కగా చూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీల్లో మంత్రులు పాల్గొంటున్నారు. కొండపి నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్లతో ర్యాలీలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్నదాతలకు దగా చేశారని మండిపడుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు ఎరువుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులకు మేలు చేస్తూ భరోసా ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న రైతులు. తాండవ ఆయకట్టుకు నీరు విడుదల. తాండవ ప్రాజెక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎలా నిర్లక్ష్యం చేశాడో చూసాం. ఆ తాండవ ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేకపోయాడు. కనీసం చిన్న పనులు చేసి నీరు కూడా ఇవ్వలేకపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా పనులు చేసి ఆ తాండవ ఆయకట్టుకు నీరు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోమ్ మినిస్టర్ అనిత పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టు మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. మరమ్మతులకు కూడా నోచుకోలేకపోయింది ఆ ప్రాజెక్ట్. ఎలాగైతే అన్నమయ్య గేట్లకి గ్రీజు పెట్టా కూడా డబ్బులు
డబ్బులు ఇవ్వకుండా ఆ గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి చూసామో తెలుసు. అట్టా ఇక్కడ కూడా వ్యవహరించింది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటుకి గ్రీజ్ పెట్టుకుంటా కూడా ఫండ్స్ ఇవ్వాల. నట్లు బోర్డు లూజ్ అయితే కనీసం ₹1,00,000 ఇచ్చి వాటిని కూడా బాగు చేయించలేని పరిస్థితిలో అక్కడ కూడా గేటు కొట్టుకుపోయింది. అది కూడా చూసాం. తాండవ ప్రాజెక్టు అదృష్టం బాగుండి గేట్లు కొట్టుకుపోలా, లేదంటే అక్కడ కూడా అదే పరిస్థితి ఉండేదేమో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేసి అవన్నీ శుభ్రంగా బాగు చేసి వాళ్ళ ఆయకట్టుకు నీళ్లు వదిలిపెట్టారు. మూలపేట పోర్టు నిర్వాసితులకు సౌకర్యాలు. వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నౌపడను మోడల్ కాలనీగా తీర్చిదిద్దామని వెల్లడి. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం. టీడీపీతోన బీసీల జీవితాల్లో వెలుగులు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం. తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానమే బీసీల అండతో జరుగుతూ ఉంది. బీసీలే టీడీపీకి వెన్నుముకలు. ఆ బీసీలను టీడీపీ నుంచి దూరం చేయడానికి నానా తిప్పలు పడ్డారు అయ్యా కొడుకులు. వాళ్ళ వల్ల కాల రాజశేఖర రెడ్డి వల్ల కాలేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు. భంగపడ్డారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా టీడీపీ నుండి బీసీలను వేరు చేయలేకపోయారు. అదే నిన్న ఒక సమావేశంలో కొల్లు రవీంద్ర బీసీలతో టీడీపీకి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు. త్వరలోనే నీరాపై నిర్ణయం తీసుకుంటున్నారు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర. నీరా కర్ణాటకలో ప్రభుత్వ షాపులు పెట్టి నీరా అమ్ముతుంది. నీరా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి కర్ణాటకలో బలమైన నమ్మకం. నీరా అంటే సారా లాంటిది కాదు, నీరాలంటే ఒక ఔషధం. ఆ నీరా మీద నిర్ణయం తీసుకుని షాపులు పెట్టి విక్రయించాలని ఆలోచన చేస్తున్నట్టుంది ప్రభుత్వం. మంచి ఆలోచన. జగన్ పాలనలో రైతులు మోసపోయారు. నేడు కూటమిగా అండగా ఉంటుంది. రాజముద్రతో వారికి కొత్త పాస్ పుస్తకాలు. మంత్రి డోలా బాల వీరాంజస్వామి ప్రకటన. పాస్ పుస్తకాల మీద జగన్ రెడ్డి బొమ్మే, సరిహద్దు రాళ్ల మీద జగన్ రెడ్డి బొమ్మే, సచ్చిన సర్టిఫికేట్ మీద జగన్ రెడ్డి బొమ్మే, బతికిన వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మే. ఈ దరిద్రవేంద్ర బాబు మాకని చెప్పి ఆ ఫోటో చూసి ఇసుగుపుట్టి జనాలకి పోలింగ్ బూత్ లో గుద్దితే ఆ గుద్దుడికి జగన్ రెడ్డి బొమ్మ కకావికలమైపోయింది. డెత్ సర్టిఫికేట్ అను జగన్మోహన్ రెడ్డి బొమ్మే, బర్త్ సర్టిఫికేట్ అను జగన్ రెడ్డి బొమ్మే. ఏంది ఈ కర్మ అనుకున్నారు ప్రజలు. మా భూమికి ఇచ్చిన పట్టా మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి? ఈ దరిద్రం ఏంటి మాకు? రాజముద్ర కదా ఉండాల్సిందని చెప్పి గుద్దుడు 164 వచ్చిన ఈ కూటమి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు తీసేసి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. త్వరలో ఇస్తారు. బోమన్ అరెస్టుకు కౌంట్ డౌన్ స్టార్ట్. తండ్రి కొడుకులను ఎవ్వరూ కాపాడలేరు. భూమిని మింగిన రాక్షసుడు ఆయన. అక్రమణల చిట్టాపై విజిలెన్స్ నివేదిక సిద్ధం. కబ్జా చేయలేదని ప్రమాణం చేయగలరా? స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సవాల్. పట్టాభి గారికి విజ్ఞప్తి. బోమల కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి సవాల్ విసరబాకండి. దేవుడి మీద ప్రమాణాలు, కొబ్బరికాయ కొట్టాలు అవన్నీ వాళ్ళకి ఎందుకులే. నమ్మకం ఉండదు వాళ్ళకి. దేవుడు అంటేనే నమ్మకం ఉండదు. వెంకటేశ్వర స్వామిని నల్లరాయితో పోల్చిన దుర్మార్గుడు బోమల కరుణాకర్ రెడ్డి. ఎన్ని అబద్ధాలని చెప్పగలడు. నాస్తికవాది, ఉగ్రవాది ఒక రకంగా. అలాంటి వాడు ప్రమాణాలు చేయడానికి రెడీ అయిపోతాడు. తిరుమలని దోచుకుందే బోమల కరుణాకర్ రెడ్డి. అలాంటి దుర్మార్గులు ఎక్కడైనా ప్రమాణం చేస్తారు. విచారణ జరిపించండి, నిజాలు తెలితే అరెస్టులు చేయండి. అంతేగాని ప్రమాణాల కార్యక్రమం పెట్టబాకండి సార్. నటి రోజారెడ్డి గారి ఆడుదాం ఆంధ్ర మీద విజిలెన్స్ దర్యాప్తు పూర్తయింది. 100 కోట్లు మింగేశారని చెప్పి విజిలెన్స్ నిగ్గు తేల్చింది. నివేదిక సిద్ధమైంది. ఇవి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. నమస్కారం.